నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కృష్ణమ్మ వరద పోటెత్తి ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా 5 బోట్లు కొట్టుకువచ్చి బ్యారేజీ గేట్లు ఢీకొన్న సంఘటనను తేలిగ్గా తీసుకోరాదని, ఆ బోటు యజమానులను తక్షణమే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అనవసరంగా విచారణ పేరిట కాలయాపన చేయకుండా బోటు యజమానులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే అసలు భారీ వరద సమయంలో బోట్లు కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మంత్రి నిమ్మల రామానాయుడు అయితే ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అసలు ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అనుమానాలు రేకెత్తడానికి ప్రధాన కారణం ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ అసాధారణ పరిస్థితులు ఉండడమే. ఏమిటా అసాధారణ పరిస్థితులు అంటే, వరదలో కొట్టుకు వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొన్న 5 బోట్లలో 3 ఒకదానికి ఒకటి కట్టేసి ఉన్నాయి. ఈ విధంగా బోట్లను కట్టేయడం జరగదు. ఎందుకంటే వరదల సమయంలో ఏ బోటుకు ఆ బోటును వేర్వేరుగా లంగరు వేస్తారు. ఒకవేళ కొట్టుకుపోతే ఒక బోటు కొట్టుకుపోతుంది, మిగిలినవైనా మిగులుతాయి. ఇలా కట్టివేయడం వల్ల ఒక బోటు కొట్టుకుపోతే మిగిలిన బోట్లు కూడా దాంతో పాటే కొట్టుకుపోతాయి. ఇలా అసాధారణంగా 3 బోట్లను ఒకదానికి ఒకటి కట్టివేయడంతో 3 కలిపి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లకు నష్టం చేకూర్చాయి. ఇక బోటు విషయంలో అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి మరో కారణం ఏమిటంటే, ఆ బోట్లను బలహీనమైన ప్లాస్టిక్ తాడుతో లంగరేయడం. సాధారణంగా వరదల సమయంలో అలాంటి బలహీనమైన ప్లాస్టిక్ తాడుతో బోట్లను ఎవ్వరూ కట్టేరు. అంతేకాకుండా భారీ వరదకు సంబంధించి స్థానికంగా జారీ చేసిన హెచ్చరికలను కూడా బోటు యజమానులను పట్టించుకోకపోవడాన్ని బట్టి చూస్తే కావాలనే వాటిని ప్రవాహంలో కొట్టుకుపోయి బ్యారేజీ గేట్లను ఢీకొట్టేలా కుట్ర ఉందని అనుమానించక మానదు. వాస్తవానికి ఆ బోట్లను గొల్లప్రోలు గేవ్ యార్డ్ వద్ద కట్టేశారు. దీంతో అవి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొన్నాయి. ఆ బోటు యజమానులకు వైసీపీతో దగ్గర సంబంధాలు ఉండడం, ఆ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండడం చూస్తుంటే వైసీపీ నేతలు లేదా వారి అనుచరులు ఈ ఘటనతో ప్రమేయం ఉందని భావించాల్సి వస్తుంది. ఇక ప్రజా భద్రతకు, బ్యారేజీకి నష్టం వాటిల్లే విధంగా జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే బోటు యజమానులను వెంటనే అరెస్టు చేసి విచారించాలన్న డిమాండ్ జోరందుకుంది. ఒక పక్క బుడమేరు ముంపు, మరోపక్క కృష్ణా నదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 12 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం, ఇంకో పక్క భారీ వర్షంతో బెజవాడ గజగజ వణుకుతుంటే ఎలాంటి భద్రత లేకుండా అత్యంత నిర్లక్ష్యంగా బోట్లను నదిలో ఉంచిన బోటు యజమానుల నిర్లక్ష్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించరాదని అంటున్నారు. అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శిక్ష పడాల్సిందేనంటున్నారు. అలా కాకుండా ఈ ఘటన వెనుక నిర్లక్ష్యం కాకుండా కుట్ర ఉంటే వాళ్లకు సరైన శిక్ష వేయాలంటున్నారు. ఆ బోట్ల దాటికి బ్యారేజీ గేట్ల కౌంటర్ వెయిట్లు మాత్రమే దెబ్బతిన్నాయి కనుక సరిపోయింది. కానీ అదే బ్యారేజీ దిమ్మలు ధ్వంసమై ఉంటే ఎంత ప్రమాదం జరిగేదన్నది ఊహకే అందనంత భయంకరంగా ఉండేది అంటున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.